అందరికీ నమస్కారం. పట్టకోటి కోసం దేశంగాని దేశానికి వస్తే దేవుని కూడా మనం చూసుకుంటే ప్రవాసుల ప్రాణాలను అన్యాయంగా తీసుకుంటూ ఉన్నారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే భవన నిర్మాణ కార్మికులు కానీ చాలామంది కార్మికులు అయితే లక్షల మంది కార్మికులు కువైట్ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాగే అందులో కొంతమంది కార్మికులు మనం చూసుకుంటే ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం. అందులో మరణించిన కుటుంబాలను కువైట్ ప్రభుత్వం మరియు ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. తాజాగా కువైట్లోని రుమైతియా ప్రాంతంలో ఒక లిఫ్ట్ షాఫ్ట్లో పడి మనం చూసుకుంటే ఒక ఈజిప్ట్ కార్మికుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే రుమైతియా ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో 3వ అంతస్తు నుంచి ఎలివేటర్ షాఫ్ట్లో పడి ఈజిప్టుకు చెందిన ఒక కార్మికుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. అతను మరో 2 ప్రవాస కార్మికులతో కలిసి లిఫ్ట్ పైన నిర్వహణ పనులు చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. వాళ్ళు పనిచేస్తూ ఉన్న సమయంలో వ్యక్తి షాఫ్ట్లో పడిపోయినట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే ఇది అతని యొక్క అకాల మరణానికి దారితీసిందని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ఈజిప్టు కార్మికుడు ఆ యొక్క షాఫ్ట్లో పడిపోయడానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్లో ఎవరైతే ఏసీ పనులు కానీ భవన నిర్మాణ పనులు కానీ ఎవరైతే ఎలక్ట్రిక్ పనులు చేస్తూ ఉంటారో ఎవరైతే భవన నిర్మాణాలకు సంబంధించిన పనులలో అలాగే బిల్డింగ్ పైన పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలామందిని మనం చూసుకుంటే కోయిలు కట్టుకుని షాపీ మేస్త్రీలు బేల్దారులు ఎవరైతే ఉన్నారో దయచేసి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయండి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.